హాయ్ ఫ్రెండ్స్, అయితే మన ఈ వీడియోలో రెడ్మీ రీసెంట్గా లాంచ్ చేసిన నోట్ సిరీస్లో నోట్ 9 ప్రో అనే మొబైల్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఈ మొబైల్ మనకి 13,000లో బెస్టా కాదా అని కూడా చూద్దాం సరే. సో ఫ్రెండ్స్, అయితే వీడియో కంటిన్యూ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాన్ని నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఈ వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇది edmi.com అనమాట. సో తర్వాత నేను అమెజాన్లో కూడా నేను చూపిస్తాను. సో రెండు లింక్లు అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చెక్ చేయాలన్నా లేకపోతే బై చేయాలన్నా మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 9 ప్రో అనేసి అయితే రాసింది. edmi.comలో ఉన్నాను నేను. సో ఇక్కడ చూస్తే రెడ్మీ నోట్ 9 ప్రో అనేసి రాసింది. ది పర్ఫార్మెన్స్ బీస్ట్ అని రాసింది. సో ఇక్కడ చూస్తే ఫ్రమ్ 12,999 అని చూపిస్తున్నారు. సో మనకి యానిమేషన్ అయితే బాగా చేశారనమాట. సో మనం ఇంకా స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మనం ఇక్కడ చూసుకుంటే 48 MP క్వాడ్ కెమెరా ఎరే అని చెప్తున్నారు. సో మనకి 48 MP మెయిన్ కెమెరా ఉండబోతుంది. సో ఇక్కడ డిజైన్ కూడా ఎలా ఉంది, అక్కడ బ్యాక్ సైడ్ సెటప్ అని చూపిస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే 16.9 సెంటీమీటర్స్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే డాట్ నాట్ డిస్ప్లే అనమాట. సో ఇంకా పక్క చూసుకుంటే ట్రిపుల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అని చెప్తున్నారు. గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్ట్ చేసి ఉన్నది ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఇక్కడ చూసుకుంటే Qualcomm Snapdragon 720G ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇది మంచి ప్రాసెసర్, మనకి గేమింగ్ కూడా బాగా పనిచేస్తుంది. సో ఇంకా చూసుకుంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది, మనకి బ్యాక్ సైడ్ ఇవ్వలేదు. సో మనకి సైడ్ మౌంటెడ్ చేసి అయితే ఇస్తున్నారు. సో ఈ మధ్యన అయితే ప్రతి మొబైల్కి ఈ విధంగా అయితే తెస్తున్నారు. సో పక్కన చూసుకుంటే 2+1 మైక్రో SD స్లాట్ అయితే ఉందని చెప్తున్నారు. ఎక్స్పాండబుల్ అప్ టు 512 GB అని చెప్తున్నారు. సో మన 2 సిమ్లో ఒక మైక్రో SD కార్డు పెట్టి యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇంకా చూసుకుంటే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉందని చెప్తున్నారు. 5020 mAh బ్యాటరీ కూడా ఉందని చెప్తున్నారు. సో ఇది చాలా పెద్ద బ్యాటరీ అయితే ఇచ్చారు. సో మనం ఇంకా స్క్రోల్ చేస్తే మనకి ప్రాసెసర్ గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. Qualcomm Snapdragon 720G ప్రాసెసర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే 8 nanometers ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అని చెప్తున్నారు. సో ఇది 8 nanometer లో బిల్ట్ అయి ఉన్నది ప్రాసెసర్ అయితే. 8 Kirio 465 అని చెప్తున్నారు. 5th gen ఏ ఇంజిన్ అని చెప్తున్నారు. SPECTS 350L అని చెప్తున్నారు ISP. సో Hexagon 620G అని చెప్తున్నారు 5th generation అయితే. ఇంకా స్క్రోల్ చేస్తే సో ఇక్కడ మనకి కెమెరా గురించి అయితే ఇవ్వడం జరిగింది. 48 MP కదా. సో మెయిన్ కెమెరా 48 MP మనకి రైట్ సైడ్ లో ఉంది. సో ఇక్కడ చూడొచ్చు విత్ నైట్ మోడ్ అని చెప్తున్నారు. సో దీంట్లోనే మనకి నైట్ మోడ్ కూడా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. 190 degrees వరకు అయితే ఇది మనకు చూపించగలదు 8 MP కెమెరా ఇది. సో ఇంకోటి చూసుకుంటే 5 MP మ్యాక్రో సెన్సార్ అయితే ఉంది. అప్ టు 2 cm ఫోకస్ డిస్టెన్స్ చెప్తున్నారు. సో ఇంకా చూసుకుంటే 2 MP డెప్త్ సెన్సార్ కూడా ఇవ్వడం జరిగింది. AI పోర్ట్రేట్ మోడ్ అని చెప్తున్నారు. సో ఇది మనకి సింగిల్ ఫ్లాష్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి సెటప్ చూసుకుంటే రెక్టాంగిల్లో ఒక బాక్స్ లా ఇచ్చారు. సో దీంట్లో అయితే సెటప్ చేశారు మొత్తం. సో ఇంకా స్క్రోల్ చేస్తే నైట్ మోడ్ ఆఫ్లో ఉంటే ఎలా వస్తుంది, నైట్ మోడ్ ఆన్లో ఉంటే ఎలా వస్తుంది. సో ఇక్కడ పిక్చర్స్ అయితే రెండు కంపారిజన్ పెట్టారు. సో ఇంకా చూసుకుంటే 48 MP ప్రైమరీ కెమెరా కదా. సో దాని గురించి అయితే ఇక్కడ ఫొటోస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాంతో తీసిన ఫొటోస్ కూడా ఇక్కడ స్క్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి 190 degrees 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంది కదా. సో దాన్ని చూపిస్తున్నారు ఇక్కడ ఫొటోస్ శాంపిల్స్. సో ఇంకా చూసుకుంటే 16 MP ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా ఉంది కదా. సో దాని గురించి అయితే ఇక్కడ ఫొటోస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది AI పోర్ట్రేట్ మోడ్ కూడా ఉందని చెప్తున్నారు. ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ విత్ 120 FPS సెల్ఫీ స్లోమో అని చెప్తున్నారు. సో మనకి 120 FPSలో ఇది రికార్డ్ చేయగలదు స్లో మోషన్ వీడియో. సో మనం ఇంకా స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనకి డిస్ప్లే గురించి అయితే ఇవ్వడం జరిగింది. 16.9 cm 6.7 inch డిస్ప్లే అనమాట. ఫుల్ హెచ్డి డాట్ నాచ్ డిస్ప్లే ఇది. సో ఇన్ డిస్ప్లే కెమెరా ఉందని చెప్తున్నారు. సో ఇన్ డిస్ప్లే అంటే ఒక పంచ్ హోల్ లాగా ఇచ్చారనమాట సెంటర్లో. సో ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ అని చెప్తున్నారు. 20:9 సినిమాటిక్ స్క్రీన్ అని చెప్తున్నారు. సో స్క్రీన్ అయితే మనకి చాలా పెద్ద అయితే ఉంది. సో మనకి బెజిల్స్ చూసుకుంటే కిందన కొంచెం ఎక్కువ ఉన్నాయి, సైడ్స్ కొంచెం తక్కువే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఒక వీడియో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కదా. సో దీన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కెమికల్లీ డిజైన్డ్ ఫర్ ఈజీ యాక్సెస్ అండ్ స్పీడ్. నౌ అన్లాక్ యువర్ డివైస్ ఈజీలీ వెదర్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ఇట్ టేబుల్ ఆన్ ఇట్ పాకెట్ అని చెప్తున్నారు. మనకి సైడ్ మౌంటెడ్ ఇచ్చారు కదా. సో మనం అక్కడ వేలు పెట్టినట్టయితే మనకి పాకెట్ లో ఉన్నా సరే లేకపోతే టేబుల్ మీద ఉన్నా సరే సో ఈజీగా అయితే ఇది అన్లాక్ చేయగలదని చెప్తున్నారు. సో ఇంకా చూసుకుంటే 5020 mAh బ్యాటరీ గురించి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది మళ్ళీ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అంటే వీళ్ళు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాల్సింది. సో ఇప్పుడు కూడా చాలా కంపెనీస్ అయితే 18 watts తెస్తున్నాయి. 30 watts తెచ్చుంటే బాగుండేది. సో ఇక్కడ చూసుకుంటే 20.5 days స్టాండ్ బై టైం ఉంది. 210 hours మ్యూజిక్ అండ్ హెడ్సెట్ టైం ఉంది. 29 hours వివో LTE కాలింగ్ టైం ఉంది. 14 hours గేమింగ్ కూడా ఆడొచ్చు అని చెప్తున్నారు.
సో ఇక్కడ మనకి బిగ్ లెటర్స్తో 5020 mAh బ్యాటరీ అనేసి అయితే ఇక్కడ జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే 2+1 సిమ్ కార్డ్ స్లాట్ ఉంది కదా, సో దాని గురించి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్ప్లాష్ ప్రూఫ్ అని చెప్తున్నారు, P2i అని చెప్తున్నారు. సో మనకి ఇది స్ప్లాష్ ప్రూఫ్ అంటే మనకి ఫుల్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు, సమ్ చిన్న వర్షం చినుకులు పడినా ఏం ప్రాబ్లం ఉండదని. సో మనం ఇంకా చూసుకుంటే మెయిన్ స్పెక్ట్స్ అయితే ఇక్కడ జరిగింది. సో ఇది వీళ్ళు ఇచ్చిన మొత్తం డీటెయిల్స్ అయితే. సో ఇప్పుడు నేను amazon.comలో ఉన్నాను. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు బుక్ చేసుకోవాలనుకున్నా లేకపోతే ఈ బ్యానర్ చెక్ చేయాలన్నా చెక్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్ అయితే Qualcomm Snapdragon 720G సేమ్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి 2 వేరియంట్స్లో వస్తున్నట్టు ఇక్కడైతే తెలుస్తుంది. 4+64GB వేరియంట్ ఒకటి, 6+128GB వేరియంట్ ఒకటి. సో ఇక్కడ మనకి 4GB 64GB వేరియంట్ వచ్చేసి 13,000 ఉంది, అరౌండ్ 12,999. సో 6+128GB వచ్చేసి 15,999, అంటే 16,000. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ సేల్ 17 మార్చ్లో జరగబోతుంది 12 noon. సో ఇక్కడ నోట్ 5 బటన్ ఇచ్చారు, మళ్ళీ సేమ్ యాస్టీస్ అయితే మనకి ఇక్కడ కూడా అవే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే 2,08,014 చేసిందని చెప్తున్నారు. సో మనకి ఇక్కడ ప్రాసెసర్స్ గురించి అయితే చెప్తున్నారు కంపారిజన్. సో ఇక్కడ సామ్సంగ్ A71లో వాడిన ప్రాసెసర్ కన్నా మనకి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుందని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో నేను ఇంకా స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ ఎడ్రినో 618 GPU వాడడం అయితే జరిగింది, ఇక్కడ అది మెన్షన్ చేశారు. మనకి GPU అయితే ఎడ్రినోది వాడారు, సో అది కూడా మంచి విషయం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కెమెరాస్ గురించి అయితే ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ వీడియో ప్రో మోడ్ అయితే ఉంది, ఇక్కడ మనకి ఎక్స్పోజర్ వెరిఫికేషన్, ఇంకా సమ్ వైట్ బ్యాలెన్సెస్, ISO, ప్రోగ్రాము, మాన్యువల్ ఫోకస్ అనేసి అయితే ఇక్కడ ప్రో మోడ్లో పెడితే ఇక్కడ అన్ని చెక్ చేసుకోవచ్చు మనం. సో ఇంకా మనం స్క్రోల్ చేస్తే సెల్ఫీ నైట్ మోడ్ ఉందని చెప్తున్నారు. సో ఇంకా స్క్రోల్ చేస్తే డిస్ప్లే గురించి ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఫ్లాగ్షిప్ హెపాటిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు, 150+ వైబ్రేషన్స్ ఎఫెక్ట్స్ టు మ్యాచ్ డిఫరెన్స్ యాక్షన్స్ అని చెప్తున్నారు. సో మనకి ఇక్కడ ఈ మొబైల్ అయితే మనకి డిఫరెంట్గా వైబ్రేట్ చేయగలదు. సో మనం టైప్ చేసినప్పుడు ఈ విధంగా ఈ ఫ్రీక్వెన్సీలో, స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు ఈ ఫ్రీక్వెన్సీలో, డిలీట్ చేసినప్పుడు ఈ ఫ్రీక్వెన్సీలో, ఇవైతే ఈ మొబైల్ అయితే మనకి వైబ్రేషన్స్ అయితే సృష్టించగలదు. 150+ వైబ్రేషన్స్ అన్నారు అందుకే. సో మనం ఇంకా స్క్రోల్ చేస్తే మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి ఇచ్చారు. సో మనం ఇంకా స్క్రోల్ చేస్తే బ్యాటరీ గురించి ఇచ్చారు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి మొబైల్ కలర్స్ గురించి అయితే ఇక్కడ జరిగింది. ఇంటర్స్టెల్లార్ బ్లాక్ అవుట్ ఉందని చెప్తున్నారు, అరోరా బ్లూ ఒకటి, గ్లేజియర్ వైట్ ఒకటి. సో టోటల్ మనకి 3 కలర్స్లో వస్తుంది అనమాట. సో ఇంతే వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం. సో ఇది ఫ్రెండ్స్ అయితే మొత్తం రెడ్మీ నోట్ 9 ప్రో గురించి అయితే. సో నేను రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ గురించి కూడా అయితే తర్వాత వీడియోలో చెప్తాను. సో మనకి ఇది చాలా మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు రెడ్మీ నుంచి. సో మనకి నోట్ సిరీస్ అనేది బాగా హైలైట్ అనమాట. మనకి నోట్ 7 ప్రో ఎలా అయితే హైలైట్ అయిందో అక్కడ నుంచి అయితే వీళ్ళకి నోట్ సిరీస్ అయితే బాగా క్లిక్ అయిపోయింది ఇంకా. సో ఇది కూడా మనకి మంచి బడ్జెట్లోనే తెచ్చారని చెప్పుకోవచ్చు. సో మనకి ఇంకా కాస్ట్ తగ్గించుంటే 12,000 తెచ్చుంటే ఇది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే. సో వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్కి, వీళ్ళు ఇచ్చిన ప్రైస్కి పర్లేదని చెప్పుకోవచ్చు. సో మీరు తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. మనకి 17 మార్చ్ లాంచ్ అవబోతుంది కదా, సో మీరు చెక్ చేయాలన్నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ మెంబర్తో షేర్ చేసుకోండి. సో మళ్ళీ మనం వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.